మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో వ్యక్తిపై కత్తితో దాడి కలకలం రేపుతోంది. ఆల్విన్ కాలనీ రాజరాజేశ్వరి ఆశ్రమం సమీపంలో అరవింద్ అనే వ్యక్తిపై భార్య, ఆమె కుటుంబీకులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. బీహార్ నుంచి ఆల్విన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు అరవింద్. అతని భార్య ఇవాళ ఉదయం వారి బంధువులు, కుటుంబీకుల మధ్య కలహాలు ఏర్పడ్డాయి. దీంతో భార్యతో సహా అందరూ కలిసి అరవింద్పై కత్తితో దాడి చేసి పరారయ్యారు. వెంటనే గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు సంతోష్ బిరాదారు. సాయినగర్ వెస్ట్ ఆల్విన్ కాలనీ సాయినగర్లో ఉంటాయి. రోడ్ నెంబర్ 11లో. అయితే నేను ఇట్లా వస్తుంటే పిల్లలు చూసి ఆపి అన్న ఈడ ఏమో అయింది అని వచ్చేసరికి చూస్తే దగ్గర ఒక 20-30 మంది ఉన్నారు ఈడ. అయితే వచ్చి చూసే వరకు ఆడ పడి ఉన్నాడు ఆయన, మొత్తం గిలగిల కొట్టుకుంటున్నాడు. అయితే చూసి అప్పుడే నీళ్ళు తాగిపిద్దామంటే వద్దొద్దు అన్నారు. అయితే అప్పుడే 100కి కాల్ చేసిన, మళ్ళీ అంబులెన్స్కి కాల్ చేసిన. రాగానే వాళ్ళు వచ్చిర్రు, మళ్ళీ అంబులెన్స్ వచ్చి వాళ్ళు చూసిర్రు. మొత్తం ఇటు చూడగానే అయితే పేగులు అనేది బయటికి వచ్చినాయి. మళ్ళీ ఈడ కాటు పడ్డది, ఇంకా ఈపులో కూడా కొన్ని గాయాలు అయినాయి. ఇంకా ఏం లేదు, అట్లా అడిగితే అది వాళ్ళ భార్య ఏమో పారిపోతుంది, మిగతా ఎవరో ఇద్దరు వచ్చిర్రు అని చెప్తున్నారు. ఎందుకు జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం